హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024 యమహా ఫసినో వైట్ కలర్ వెహికల్ అయితే మన ముందు ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 125cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 8.2 PS పవర్, 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. గేర్లు అయితే ఏమీ ఉండవు, ఆటోమేటిక్గా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లోపలే గేర్స్ అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీరు సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇంకా మన బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేకే. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. CBS అయినా UBS అయినా మొత్తం ఒకటే, సో పేర్లే డిఫరెంట్ అనమాట. వర్క్ అంతా ఒకటే. మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఎంగేజ్ అయ్యి మీకు ప్రాపర్గా బ్రేక్స్ అయితే పడతాయి అనమాట. సో యమహా వాళ్ళు యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పి పిలుచుకుంటారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 90/90 12-inch టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద వీల్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 10-inch వీల్ అనమాట. కానీ 110 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే 145mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా అయితే క్రాస్ అవ్వాలి. 99 kg ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. అలాగే 5.2 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. ఫ్యూయల్ కెపాసిటీ అనేది సీట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సీట్ కింద ఫిల్ చేసుకోవాలి. ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. E20కి సపోర్ట్ చేసిద్ది. ఇక్కడ మీకు ఆల్రెడీ E20 అని చెప్పేసి రాశారు. సో ఒకసారి మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు E20 స్టిక్కర్ ఉందో లేదో చెక్ చేసుకొని కొనుక్కోండి. 2023, 2024 వెహికల్స్ ఏది పర్చేస్ చేసినా సరే మీకు E20కి సపోర్ట్ చేస్తాయి అనమాట. 780mm సీట్ హైట్ ఇచ్చారు కాబట్టి 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళని సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 99 kg వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అనమాట ఇందాక చెప్పినట్టు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా LED టెయిల్ లైట్ అనమాట. సిగ్నల్ లైట్స్ బ్యాక్ మీకు LEDతోనే లభిస్తుంది. ఎందుకంటే మొత్తం ఒకటే యూనిట్ కాబట్టి మీకు LED సెటప్ అనమాట బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు బల్బు సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుండిద్ది. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుండిద్ది. సో డబల్స్ కొద్దిగా పెద్దవాళ్ళైనా సరే ఈజీగా వెళ్ళొచ్చు. మంచి స్పేస్ అయితే ఉంది. అలాగే గ్రాబ్ రైల్ కూడా మీకు కంఫర్టబుల్గానే ఇచ్చారనమాట. రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది మిగతా 125cc వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో సింగిల్గా వెళ్ళడానికి అయితే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. అలాగే డీసెంట్ లెగ్ రూమ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయడానికి ఇక్కడ మీకు కొంచెం స్పేస్ అయితే ఇచ్చారనమాట యమహా వాళ్ళు. అలాగే 2 క్యారీ హుక్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హ్యాండిల్ కింద ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు. అలాగే మనకి సీట్ కింద అయితే ఒక క్యారీ హుక్ అయితే ఉందన్నమాట. టోటల్గా 2 క్యారీ హుక్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు బ్రో. అలాగే మీకు ఇంకా కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది అనమాట. హెల్మెట్ పెట్టుకున్నా సరే మీకు కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు ఓడోమీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్షన్ కూడా ఈ వెహికల్ ఉందన్నమాట. సో బ్లూటూత్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్ని బ్లూటూత్ యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్కి వచ్చే కాల్స్, SMS నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉండిద్ది అనమాట. సో ఇవి ఈ వెహికల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ కూడా మీకు 45 to 50 kilometers ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,25,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మీకు ఇంకా చాలా మోడల్స్లో మీకు యమహా ఫసినో అయితే లభిస్తూ ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన మోడల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వెహికల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాము. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఆల్రెడీ వైట్ కలర్ మీద స్పెసిఫికేషన్స్ వీడియో చూసారు కదా. ఇది కూల్ బ్లూ అనమాట. వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా మంచి కలర్స్లో అయితే యమహా ఫసినో అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బెటర్ బ్రేకింగ్ కావాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. అలాగే లైట్ వెయిట్ అయితే ఉంది. నాకైతే అసలు వెయిట్ అయితే అనిపించట్లేదు. 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇనిషియల్గా పికప్ అయితే కొద్దిగా తక్కువ ఉంది. బట్ మీరు కొంచెం క్రాస్ అయ్యారనుకోండి, 50+ క్రాస్ అయితే మాత్రం మీకు మంచి పికప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 110 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంది. కాన్ఫిడెంట్గానే మీరు కార్నరింగ్ అయితే చేయొచ్చు. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది బ్రో. ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే మనము ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది బ్రేక్ అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు.
కొంచెం చిన్న డిస్క్ బ్రేక్ అయినప్పటికీ బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. చూసారా, గట్టిగా ప్రెస్ చేస్తే స్కిడ్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా సరే డిస్క్ బ్రేక్ వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇట్లా స్లోగా ప్రెస్ చేస్తూ వెహికల్ని అయితే స్లో చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఏ బ్రేక్ అయినా సరే స్కిడ్ అయిపోయింది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఇందులో 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, కొద్దిగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. నేను స్పీడ్గానే క్రాస్ అయ్యాను, అంత తొందరగా కింద అయితే తగలదు అనమాట. బట్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ప్రశాంతంగా 90 degreesలో కూర్చొని ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. యమహాలో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిలయబిలిటీ అనమాట. ఇంజిన్ రిలయబిలిటీ అయితే చాలా సంవత్సరాలు అయితే వస్తుంది. అలాగే మీకు స్పీడోమీటర్ అయితే డిజిటల్ ఇచ్చారనమాట. సో ఎంత స్పీడ్లో వెళ్తున్నామో ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రజెంట్ నేను 50 km స్పీడ్తో అయితే వెళ్తూ ఉన్నాను. ఇక్కడ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. ఓడోమీటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. 7 km అయితే ఈ వెహికల్ ప్రజెంట్ తిరిగిందనమాట. సో ఎకో అండ్ పవర్ మోడ్. సో స్లోగా వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు ఎకో. ఇట్లా యాక్సిలేటర్ అనేది సడన్గా తిప్పారనుకోండి, ఎకో అనేది మీకు కనిపించదు అనమాట. సో పవర్ మోడ్లో వెళ్తున్నట్టే. ఇట్లా స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మీకు 50-55 కూడా ఇవ్వచ్చు. జనరల్గా ఏ స్కూటీ అయినా సరే మీకు మైలేజ్ తక్కువ ఇస్తుంది అనమాట. ఇది లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఒక 5 km మీరు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే. ఇట్లా 40-50 లోపు మీరు స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎకోలో మంచి మైలేజ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్రో. కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో. కూల్ బ్లూ ఒకటి, డార్క్ రెడ్, మ్యాటీ సిరీస్లో కూడా మీకు చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా యమహా ఫస్టినో ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లైట్ వెయిట్ ఉండాలి, మంచి ఫీచర్స్ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, అలాగే నాకు ఇంజిన్ రిలయబిలిటీ ఎక్కువ సంవత్సరాలు రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యమహా ఫస్టినో అయితే కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యమహా ఫస్టినోకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్పాను కదా. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 125cc నాకు మంచి రిలయబిలిటీ ఇంజిన్ ఉండాలి, అలాగే రెట్రో స్టైల్లో చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, ఎల్ఈడి హెడ్ లైట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యమహా ఫస్టినో అయితే ట్రై చేయొచ్చు. ఇంజిన్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మీకు అంత తొందరగా రిపేర్స్ కూడా రావన్నమాట. ఒకసారి ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే యమహా షోరూమ్కి అయితే వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమైపోయింది ఈ వెహికల్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.